ఇంజనీర్, మెడిసిన్, సిఏ, సిఎంఏ కోర్సులు వద్దనుకునే 10th క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాస్టర్ మైండ్స్ వారి వినూత్నమైన అకాడమిక్ ప్రోగ్రామ్ MEC Pro. Hello all, I am Poornima, English language and soft skills trainer from Formula Spoken English Institute. మన వీడియోస్ రెగ్యులర్గా వస్తున్నాయి, చూస్తున్నారా అండి? ప్రీవియస్ క్లాసెస్ చూసారా? ప్రీవియస్ క్లాస్లో నేను ఏ టాపిక్ చెప్పాను? మోడల్ ఆక్సిలరీస్ స్టార్ట్ చేసా. మోడల్ ఆక్సిలరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం వెరీ రెగ్యులర్గా యూజ్ చేసే హ్యావ్ టు గురించి చెప్పుకున్నాం. హ్యావ్ టు ఎక్కడ వాడాలి, హ్యాస్ టు ఎక్కడ వాడాలి, వాటిని బేస్ చేసుకొని సెంటెన్సెస్ ఫామ్ చేయటం ఏంటి, ఓకే, ఇవన్నీ నేర్చుకున్నారు కదా. దాని మీద ఏమైనా ప్రాక్టీస్ చేశారా? మరి ఈరోజు అదే హ్యావ్ టు యూజ్ చేస్తూ క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు మనం క్వశ్చన్స్ కూడా అడగాల్సి ఉంటుంది కాబట్టి సెంటెన్స్తో ఆగిపోతే సరిపోదు, ఖచ్చితంగా మళ్ళీ మనకి క్వశ్చన్ ఫామ్ చేయడం కూడా తెలియాలి. సో మీకు సెంటెన్స్ వచ్చిందంటే క్వశ్చన్ కూడా వచ్చినట్టే ఈజీగా. సో ఆల్రెడీ సెంటెన్సెస్ మీద మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తూ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేశారు ఈ గ్యాప్లో అనుకుంటున్నా. ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ ఎలా అడగాలి? ఏదైనా ఒక పని చెయ్యాలి, ఓకే, వెళ్ళాలి, చెప్పాలి, ఇలా చెప్పే సిచ్యువేషన్స్లో హ్యావ్ టు వాడాలి. అంటే కంపల్సరీ ఏదైనా ఒక పని చేయవలసిన నెసెసిటీ గురించి మాట్లాడేటప్పుడు హ్యావ్ టు వాడతామని చెప్పుకున్నాం. హ్యావ్ టు సపరేట్ కాదండి, హ్యావ్ టు అనేది ఒకటి. ఇది నేను వెళ్ళాలి, నేను చెప్పాలి, నేను చెయ్యాలి, నేను చూడాలి, నేను మాట్లాడాలి, ఇలా చెప్పేటప్పుడు ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు టాక్ టు యూ, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా సెంటెన్సెస్. అదే చెప్పొద్దు అంటే ఐ డోంట్ హ్యావ్ టు, షీ డజంట్ హ్యావ్ టు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు చిన్న చిన్న చేంజెస్ వచ్చాయి కూడా చూసాం కదా. ఇప్పుడు క్వశ్చన్స్ దగ్గరికి వస్తాయి. నువ్వు నాతో మాట్లాడాలా, నువ్వు అక్కడికి వెళ్ళాలా, అతను నీ దగ్గరికి రావాలా, అతను నిన్ను కలవాలా, ఇలా మనం ఏదైనా ఒక పని చేయాల్సిన నెసెసిటీ గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా జరగాల్సిందేనా అని ఎదుటి వాళ్ళని అడగాల్సి వచ్చినా దాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయటం ఎలా అడగాలి అనేది ఈ క్లాస్లో చూద్దాం. చూడండి, హ్యావ్ టు అంటే కంపల్సరీ లేదా నెసెసిటీ ఆఫ్ ద యాక్షన్. ఒక యాక్షన్ కంపల్సరీ చేయాలి అని చెప్పేటప్పుడు లేదా ఒక నెసెసిటీని చూపించేటప్పుడు యూజ్ చేస్తాం. చూడండి, సెంటెన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో స్టార్ట్ అయినట్లే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ప్రజెంట్లో వాడతాం కాబట్టి ప్రజెంట్ డూ ఫామ్సే తీసుకున్నాం. ఐవియు దే వచ్చినప్పుడు డూ, అలాగే హీ షీట్ వచ్చినప్పుడు డస్ తీసుకుంటాం. తర్వాత ప్లేస్లో సబ్జెక్ట్ వస్తుంది. సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్ ముందుకు వస్తుంది, బట్ క్వశ్చన్లోకి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది. తర్వాత హ్యావ్ టు వాడతాం, తర్వాత క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. మీనింగ్ ఎలా వస్తుందంటే నువ్వు ఆ పని చేయాలా, అతను ఆ పని చేయాలా, నేను ఈ పని చేయాలా, ఇలా అడగటానికి మనం హ్యావ్ టుతో క్వశ్చన్ చేస్తాం. చూడండి, డూ యూ హ్యావ్ టు మీట్ మీ అంటే నువ్వు నన్ను కలవాలా అంటా ఉంటాం కదా. ఫోన్ చేసినప్పుడు ఏంటి ఈరోజు నన్ను కలవాలనుకుంటున్నావా అని అడగాల్సి వస్తే డూ యూ హ్యావ్ టు మీట్ మీ, డూ యూ హ్యావ్ టు మీట్ మీ, ఇక్కడ హ్యావ్ టునే తీసుకుందాం. అదే షీ వచ్చినప్పుడు మనం డూ బదులు డస్ వాడాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్ కానీ వీళ్ళ బదులు ఏదైనా సింగులర్ నేమ్ కానీ వచ్చినప్పుడు మనం డస్తో క్వశ్చన్ చేస్తాం. డస్ షీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఇక్కడ హ్యాస్ వాడలేదండి, ఎందుకని ఆల్రెడీ డస్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం బేసిక్ ఫామే తీసుకుంటాం కాబట్టి డైరెక్ట్గా షీ పక్కన అయితే షీ హ్యాస్ టు అంటాం. బట్ క్వశ్చన్లోకి వచ్చేసరికి డస్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత ఈ వర్బ్ మారిపోతుంది, అంటే బేసిక్ ఫామ్ వాడితే సరిపోతుంది. డస్ షీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్లోనే మాట్లాడాలా? డస్ సీత హ్యావ్ టు రైట్ ఎగ్జామ్? సీత ఎగ్జామ్ రాయాల్సిందేనా? సో ఏదైనా ఒక పని ఖచ్చితంగా జరగాల్సిందేనా, చేయాల్సిందేనా, చేయాలా అని అడగాల్సి వస్తే మనం హ్యావ్ టుతో క్వశ్చన్ చేస్తున్నాం. అదే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మాత్రం షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కదా, సీత కూడా థర్డ్ పర్సన్ సింగులరే కదా, కాబట్టి ఇక్కడ మనం డస్తో క్వశ్చన్ చేసాం. అదే డూ యూ వచ్చింది కాబట్టి డూతో అడుగుతాం. అలాగే డూ ఐ హ్యావ్ టు మీట్ యూ, నేను నిన్ను కలవాలా, ఒకవేళ ఐ వచ్చినా కూడా డూనే వస్తుంది. ఒకవేళ దే వస్తే డూ దే హ్యావ్ టు, వీ వస్తే డూ వీ హ్యావ్ టు, ఓకే, డూ వీ హ్యావ్ టు గో దే, మనం అక్కడికి వెళ్ళాలా, డూ దే హ్యావ్ టు కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి రావాలా. సో ఎక్కడ డూ వాడాలి, ఎక్కడ డస్ వాడాలి అనే దగ్గర క్లారిటీ తెచ్చుకోండి. ఐవియు వస్తే డూ, హీ షీట్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్స్ కానీ వస్తే డస్ వస్తుంది, ఓకే. ఒకవేళ క్వశ్చన్ నెగిటివ్గా అడగాల్సి వస్తే చేయాల్సిన పని లేదా, ఇక్కడేమో చేయాలా అని అడిగాం, ఇక్కడేమో అడుగుతాం చేయాల్సిన పని లేదా, చేయాల్సిన అవసరం లేదా అని కానీ అడగాల్సి వస్తే డోంట్తో కానీ డజంట్తో కానీ క్వశ్చన్ చేస్తాం. చూడండి, నెగిటివ్ క్వశ్చన్లో ఐవియు దే వస్తే డోంట్, హీ షీట్ అంటే థర్డ్ పర్సన్స్ వచ్చినా సింగులర్ నేమ్ వచ్చినా సరే డజంట్, డస్కి నాట్ యాడ్ చేస్తాం, డూకి నాట్ యాడ్ చేస్తాం. డోంట్ ఆర్ డజంట్, ఓకే. తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత అగైన్ హ్యావ్ టు,
అండ్ క్వశ్చన్ని కంప్లీట్ చేస్తాం. చూడండి, డోంట్ యూ హ్యావ్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదా, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదా. ఇక్కడేమన్నావు, నువ్వు అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఆ పని చేయాలా అన్నావు. ఇక్కడేమంటున్నావు, నువ్వు ఆ పని చేయాల్సిన పని లేదా, అవసరం లేదా అని అడుగుతున్నావు. డోంట్ యూ హ్యావ్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదా. డోంట్ దే హ్యావ్ టు బై ఏ కార్, వాళ్ళు కారు కొనాల్సిన పని లేదా. డజంట్ హీ హ్యావ్ టు బుక్ టికెట్స్, అతను టికెట్స్ బుక్ చేయాల్సిన పని లేదా. సో ఇలా ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం లేదా అన్నప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. డజంట్ షీ హ్యావ్ టు కమ్ హియర్, డజంట్ హీ హ్యావ్ టు అటెండ్ ఇంటర్వ్యూ, డోంట్ దే హ్యావ్ టు బై ఏ హౌస్. అంటే ఆ పని చేయాల్సిన పని లేదా, ఆ నెసెసిటీ లేదా అని అడిగేటప్పుడు మనం నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతున్నాం. చూసారా, పాజిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ క్వశ్చన్కి క్లారిటీ వచ్చింది కదా. దీన్ని బేస్ చేసుకొని మీరు చిన్న చిన్న కాన్వర్జేషన్ ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ హ్యావ్ టు మీట్ మీ అని అడగాల్సి వచ్చింది. ఎవరన్నా అడుగుతున్నారు, మీరు ఫోన్ చేశారు, ఎవరైనా మిమ్మల్ని కలవాలన్నారు, వాళ్ళే మీకు ఫోన్ చేశారు. సరే నేను మిమ్మల్ని కలవాలి, లేదా మేడం నేను మిమ్మల్ని కలవాలి అన్నారు. ఏం అడుగుతారు వాళ్ళు, మీరేం అడగాలి, డూ యూ హ్యావ్ టు మీట్ మీ, మీరు నన్ను కలవాలా ఇవాళ. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, ఎస్ ఐ హ్యావ్ టు మీట్ యూ. వై డూ యూ హ్యావ్ టు మీట్ మీ, నన్ను ఎందుకు కలవాలి. ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ విత్ యూ, దట్స్ వై ఐ హ్యావ్ టు మీట్ యూ. ఓకే, వెన్ డూ యూ హ్యావ్ టు మీట్ మీ, ఏ టైంలో మీరు నన్ను కలవాలనుకుంటున్నారు. ఐ హ్యావ్ టు మీట్ యూ బై 6 o'clock ఈవినింగ్. ఎట్ వాట్ టైమ్ ఇన్ ద ఈవినింగ్. ఎట్ వాట్ టైం అన్నప్పుడు మళ్ళీ క్లియర్గా టైం చెప్పొచ్చు, అది ఆ క్వశ్చన్ అడగచ్చు, లేదా వెన్ అన్నా సరిపోతుంది. వే డూ యూ హ్యావ్ టు మీట్ మీ, ఐ హ్యావ్ టు మీట్ యూ ఎట్ అమీర్పేట్. ఓకే, ఇలా విత్ హూమ్ డూ యూ హ్యావ్ టు మీట్ మీ, ఎవరితో కలిసి మీరు వచ్చి నన్ను కలుస్తారు. ఐ హ్యావ్ టు మీట్ యూ ఎలోన్. ఇట్లా మనం ఒకటే క్వశ్చన్ తీసుకుని దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ క్వశ్చన్ బై క్వశ్చన్ మనం రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ కాన్వర్జేషన్ చేయొచ్చు. అర్థమైంది కదా. వీటిని బేస్ చేసుకొని మీరు ఒక కాన్వర్జేషన్ ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా మనం ఫార్మల్ లాంగ్వేజ్లో యూజ్ చేయాలండి. ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. డైలీ లైఫ్లో ఆల్మోస్ట్ మనం చాలా సందర్భాల్లో ఈ హ్యావ్ టు అనేది క్వశ్చన్స్ రూపంలో కానీ లేదా ఆన్సర్స్ రూపంలో కానీ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ని ఇగ్నోర్ చేయకుండా దీని మీద ఈరోజు ప్రాక్టీస్ చేసి వీలైతే కొన్ని కాన్వర్జేషన్స్ రాసి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం.